హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిఏ 365. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాము. ముందుగా వచ్చేసి మనకు ఈరోజు అయితే సావిత్రిబాయి పూలే జయంతికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్తో పాటుగా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే సావిత్రిబాయి పూలే జయంతి ఇకపై ఉమెన్ టీచర్స్ డేగా ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి గెజెట్ వచ్చేసి మన ఛానల్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే స్టేట్ ఫంక్షన్గా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు తీసుకురావడం జరిగింది. నేడు సావిత్రిబాయి పూలే జయంతిగా ఆమె త్యాగాలను కూడా గుర్తు చేసుకున్నట్లు ఇక్కడ సీఎం గారు అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. వాటికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే సావిత్రిబాయి పూలే జయంతిని ఇక నుంచి మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. మహిళల విద్య కోసం సావిత్రిబాయి పూలే ఎనలేని కీర్తి తెచ్చి అలాగే కృషి చేశారని ఇందుకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ మేరకు గురువారం సిఎస్ శాంతికుమార్ గారు అయితే ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించినటువంటి డేట్స్ అనేది మనం క్లియర్గా గుర్తుంచుకోవాలండి. అంటే ఇవాళ వచ్చేసి మనకు థర్డ్ జనవరి సంబంధించి జాన్ 2025 నాడు ఉపాధ్యాయుల దినోత్సవంకి సంబంధించి అంటే ఉమెన్స్ టీచర్స్ డేకి సంబంధించినటువంటి డేగా డిక్లేర్ అయితే చేయడం జరిగింది. ఒకసారి మీరు డేలో ఈ డే అనేది యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ డే గుర్తుంచుకున్నట్లయితే ఇక్కడ 3/1/2025 నాడు మనకు ఇక్కడ నుంచి ఉమెన్స్ టీచర్స్ డేగా ప్రకటించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశం అయితే చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నెల 28 నుంచి నాగోబా జాతరకు సంబంధించి ఒక లేటెస్ట్ కరెంట్ అఫైర్ చూసుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్ అండి, జాతరలకు సంబంధించినటువంటి అప్డేట్లో. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర జాతీయ నేతలను ఆహ్వానించాలని అధికారుల నిర్ణయం. ఇక్కడ చూసుకోవచ్చు అండి. ఇక్కడ ముందుగా వచ్చేసి మనకు ఇది నాగోబా జాతర అనేది మనకు ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి ఇక్కడ చూసుకోవచ్చు. దీనికి సంబంధించి కేస్లాపూర్ నాగోబా జాతర ఈ నెల 28 నుంచి మనకు అర్ధరాత్రి మహాపూజతో ప్రారంభం అయితే కానున్నట్లు కూడా తెలుస్తుంది. ఇది దేశంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన వేడుకైనటువంటి కేస్లాపూర్ నాగోబా జాతర. ఇక్కడ ఈ జాతరకు సంబంధించినటువంటి నేమ్స్ గుర్తుంచుకోవాలి. జాతరకు సంబంధించినటువంటి ఏదైతే మీరు అంటే దానికి సంబంధించినటువంటి ఉంటాయో టాపిక్లో మీకు దాన్ని ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఈ ఫెస్టివల్ని అయితే యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించి ఆదివాసీ గిరిజన దర్బార్ ఈ నెల 31న జరగనుంది. జాతర సన్నాహక సమావేశాన్ని గురువారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నిర్ణయించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కలెక్టర్లు కూడా హాజరు కావడం అయితే జరిగింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే మీరు ఈ జాతర వచ్చేసి ఇప్పుడిప్పుడు జరుగుతుంది అనేసి అది గుర్తుంచుకోవాలి. అలాగే ఈ నాగోబా జాతరకు సంబంధించినటువంటి కొంత ప్రత్యేకత ఉంటుంది. ఈ నాగోబా జాతరకు సంబంధించి ఎవరెవరు అంటే ఏ గిరిజన వాళ్ళు ఆదివాసీకి సంబంధించా లేకపోతే ఇంకా అదర్ సంబంధించినటువంటి కల్చర్ వల్ల ఎవరు దీనికి సంబంధించినటువంటి ఈ జాతరను ప్రారంభిస్తారనేసి కూడా చెక్ చేసుకోవచ్చు మీరు క్లియర్గా. ఫ్రెండ్స్, ఇక మనకు దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మనకు మన ఛానల్లో ఒకసారి పోస్ట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వచ్చేసి అవార్డ్స్కి సంబంధించి ఇది కూడా ఇంపార్టెంట్ అండి. అవార్డ్స్ ఒకసారి గుర్తుంచుకోండి ఖచ్చితంగా. అవార్డ్స్కి సంబంధించి మనకు గుర్తుంచుకున్నట్లయితే దీప్తికి సంబంధించి అర్జున అవార్డు అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్యారిస్ పారా ఒలింపిక్స్లో కాంస్య పథకం నెగ్గినటువంటి అథ్లెట్ తెలంగాణ అమ్మాయిలు జివాంజీ దీప్తి. అలాగే వారి ప్రతిభకు గుర్తింపుగా ఈ అర్జున అవార్డు అనేది లభించడం జరిగింది. ఇది వచ్చేసి అవార్డ్స్ వచ్చేసి మనకు 2024కు కానీ ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటీవల జరిగినటువంటి ప్యారిస్ పారా ఒలింపిక్స్లో కాంస్య పథకం అంటే ఇక్కడ పథకాలు కూడా గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. ఇది వచ్చేసి కాంస్య పథకానికి సంబంధించినటువంటి అథ్లెట్ మన తెలంగాణ అమ్మాయి జివాంజీ దీప్తి అండి. ఈ నేమ్ కూడా గుర్తుంచుకోవాలి మీరు ఖచ్చితంగా. జివాంజీ దీప్తి ప్రతిభకు ఈ గుర్తింపు అయితే లభించింది. 2024 ఏడాదికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి క్రీడా పురస్కారాల్లో ఓరుగల్లు బిడ్డకు చెందినటువంటి జివాంజీ దీప్తికి అయితే ఈ ప్రత్యేక అర్జున అవార్డు అయితే దక్కడం అయితే జరిగింది. ఇక్కడ ప్యారిస్ ఒలింపిక్స్లో 2 పథకాలతో చరిత్ర సృష్టించినటువంటి షూటర్ మను భాకర్ 18 ఏళ్ల వయసులోనే వరల్డ్ చెస్ ఛాంపియన్గా నిలిచినటువంటి గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేష్, అలాగే మెన్స్ హాకీ టీం కెప్టెన్గా హర్మన్ప్రీత్ సింగ్, అలాగే పారా ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్గా ప్రవీణ్ కుమార్, అలాగే దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్
ధ్యాన్ చంద్ ఖేల్ రత్నకు కూడా ఎంపిక కావడం జరిగింది. ఈ నేమ్స్ అనేది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో మ్యాచింగ్ అనేది ఖచ్చితంగా అడుగుతారు. లేదా ఇటీవల వచ్చినటువంటి అర్జున అవార్డుకు సంబంధించి ఈ క్రింది వారు ఎవరు, ఏ రాష్ట్రానికి చెందినవారు అని కూడా అడగడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి మొత్తం 4 అయితే ఖేల్ రత్న అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో 32 మందికి అర్జున అవార్డులు అయితే లభించడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇక్కడ ఒకసారి మనం క్లియర్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే 4 వచ్చేసి ఖేల్ రత్న అయితే ఇవ్వడం జరిగిందండి. 4 వచ్చేసి ఖేల్ రత్న ఇవ్వడం జరిగింది. ఇంకా 32 మెంబర్స్కి వచ్చేసి అర్జున అవార్డు ఇవ్వడం జరిగింది. అర్జున అవార్డు అయితే ఇవ్వడం అయితే జరిగింది. వీరంతా ఈ నెల 17న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము చేత ఈ పురస్కారాలు అయితే అందుకున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుందండి. ఎవరి చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకున్నటువంటి క్రింది అంటే వాళ్ళ నేమ్ ఇస్తారు ఇక్కడ, మను భాకర్. ఏ రాష్ట్రానికి చెందినని కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి క్వశ్చన్స్, కాబట్టి మీరు ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్ ఇక మనకు ఖేల్ రత్నకు సంబంధించినటువంటి ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం ఖేల్ రత్నకు సంబంధించి వీళ్ళ నేమ్స్ ఇవ్వడం జరిగింది. గుకేష్, మను భాకర్ దేశ అత్యున్నత క్రీడా పురస్కారం, మెన్స్ హాకీ కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్, అలాగే పారా హై జంపర్ ప్రవీణ్ కూడా ఈ ఖేల్ రత్నాలు ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. అలాగే తెలంగాణ బిడ్డ జివాంజీ దీప్తికి కూడా అర్జున పురస్కారం అందజేయడం జరిగింది. 17 నుంచి పారా అథ్లెట్ సహా 32 మందికి అర్జున అవార్డులు దక్కాయంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక వీటి నుంచి ఎలా అడుగుతారంటే క్వశ్చన్స్ వచ్చేసి మనకు తెలంగాణ పారా అథ్లెట్ జివాంజీ దీప్తి వాళ్ళు ఏ డిస్టిక్స్కి చెందిన వారు, వాళ్ళు ఎన్ని మీటర్ల పరుగు పందెంలో గెలుపొందారని కూడా అడగడం జరుగుతుంది. ఏ విభాగంలో వీళ్ళకి కాంస్య పథకం లేదా రజతం లభించిందని కూడా ఇక్కడ కింద ఆప్షన్స్లో ద్వారా అడగడం జరుగుతుంది. అది కూడా గుర్తుంచుకోవచ్చు మీరు క్లియర్గా. ఫ్రెండ్స్ ఇక ఈ అవార్డుకు సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఈ అప్డేట్స్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఈ పీడిఎఫ్స్ కానీ లేకపోతే ఈ క్లిప్స్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. అక్కడ మీరు క్లియర్ కట్గా చెక్ చూసుకోవచ్చు అండి. ఇక్కడ అవార్డు విన్నర్కి సంబంధించి క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. మను భాకర్ సంబంధించి షూటింగ్ అండి, డి గుకేష్ గారు చెస్, అలాగే హర్మన్ప్రీత్ సింగ్ వచ్చేసి హాకీ, ప్రవీణ్ వచ్చేసి పారా అథ్లెటిక్స్ సంబంధించి. ఇక అర్జున అవార్డు పొందినటువంటి క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే జివాంజీ దీప్తి పారా అథ్లెటిక్స్, ఎర్రాజి జ్యోతి అథ్లెటిక్స్, అలాగే అన్ను రాణి అథ్లెటిక్స్ సంబంధించి కొంతమంది క్యాండిడేట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. టోటల్గా మనకు 32 క్యాండిడేట్స్కి వచ్చేసి ఇక్కడ అర్జున అవార్డు అయితే రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక లైఫ్ టైం కేటగిరీలో అర్జునకు సంబంధించి సూచా సింగ్ అథ్లెటిక్స్, మురళీకాంత్ వచ్చేసి పారా స్విమ్మింగ్, ద్రోణాచార్యకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే సుభాష్ రాణా పారాషూటింగ్, దీపాలి దేశ్పాండే షూటింగ్ సంబంధించి, అలాగే సందీప్ సాగ్వాల్ హాకీకి సంబంధించి ఇవ్వడం జరిగింది. అలాగే లైఫ్ టైం కేటగిరీలో ద్రోణాచార్య అవార్డుకు సంబంధించి మురళీధరన్ బ్యాడ్మింటన్, అర్మాండో కొలాకో ఫుట్బాల్కు సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అయితే ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక ఇటీవల అంటే వార్తల్లో నిలిచినటువంటి ఇదే మొబైల్ షిప్ వెహికల్స్ సంబంధించి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చూసుకున్నట్లయితే మహిళా సంఘాలకు సంబంధించి మొబైల్ ఫిష్ వెహికల్స్ని అయితే నేడు ప్రజాభవన్లో ప్రారంభించినట్లు ఇక్కడ మంత్రి సీతక్కకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఫ్రెండ్స్ ఇక ఇది వచ్చేసి మనకు చూసుకోవచ్చు, ఇక్కడ ఇది వన్ మోర్ స్కీమ్ అన్నమాట. ఇందిరా మహిళా శక్తి స్కీమ్లో భాగంగా ఇక్కడ చూసుకోవచ్చు. ఈ యొక్క స్కీమ్ అనేది గుర్తుంచుకోవాలి. ఇందిరా మహిళా శక్తి స్కీమ్లో భాగంగా మహిళా సంఘాలకు సంచార చేపల విక్రయ వాహనాలను అందజేయనున్నట్లు మంత్రి సీతక్క ఆదేశాల మేరకు పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ తొలి విడతలో 25 వాహనాలు లబ్ధిదారులకు అందించేందుకు అధికారులు అయితే ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇక్కడ చూసుకోవచ్చు, ఒక్క వాహనం ఖరీదు సంబంధించినటువంటి లక్షల వారీగా ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవాల్సింది మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క స్కీమ్ అనేది గుర్తుంచుకోవాలి. అలాగే అది ఎప్పుడు ప్రారంభించిందో డేట్స్ కూడా గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి 6G రేస్లో చైనా దూకుడండి. స్టార్ లింక్కు వెనక్కి నెట్టి సెకన్కు 100 గిగాబిట్స్ డేటా ట్రాన్స్మిట్ చేసిన డ్రాగన్ అంటూ కూడా ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగింది. డేటాను ట్రాన్స్మిట్ చేయడంలో చైనా భారీ విజయం సాధించింది. ఈ దేశానికి చెందినటువంటి గువాంగ్ శాటిలైట్ టెక్నాలజీ కంపెనీ సెకన్కు 100 గిగాబిట్స్ డేటాను ట్రాన్స్మిట్ చేసేలా అత్యున్నత స్పేస్ టు గ్రాండ్ లేజర్ ట్రాన్స్మిషన్ టెక్నాలజీ అభివృద్ధి అయితే చేసింది. ఇది గుర్తుంచుకోవాలండి. స్పేస్ టు గ్రాండ్ లేజర్ ట్రాన్స్మిషన్ టెక్నాలజీ సంబంధించి ఇక్కడ అడగడం జరుగుతుంది. ఏ దేశం ఇటీవల స్పేస్ టు గ్రాండ్ లేజర్ ట్రాన్స్మిషన్ టెక్నాలజీని అభివృద్ధి చేసిందనేసి కూడా ఆప్షన్స్ అది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ జిలిన్-1 శ్రేణిలోని శాటిలైట్లు ట్రాక్పై అమర్చిన గ్రౌండ్ స్టేషన్కు ఈ డేటాను పంపిస్తాయి.
ఈ డేటా గతంలో ఉన్న రికార్డు కంటే దాదాపు 10 రెట్ల వేగంతో ప్రయాణిస్తుందని కూడా తెలపడం జరిగింది. ఈ సంస్థ లేజర్ కమ్యూనికేషన్ గ్రాండ్ స్టేషన్ టెక్నాలజీ హెడ్ వాంగ్ హాంగ్ మాట్లాడుతూ స్టార్లింక్ 6 టెక్నాలజీని కూడా అభివృద్ధి చేస్తుందని అధికారులకు అయితే తెలపడం అయితే జరిగింది. తమ టెక్నాలజీకి మాస్కోకు చెందిన స్టార్లింక్ కంపెనీ విషయంలో వెనుతడుగు వేసేలా చేసిందన్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ మనకు కరెంట్ అఫైర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్గా మరొక కరెంట్ అఫైర్ వచ్చేసి అంతరిక్షం నుంచి హలో అండి, స్పేస్ నుంచి డైరెక్ట్గా స్మార్ట్ ఫోన్కు కాల్ చేసుకునే ఛాన్స్ ఇస్తున్నట్లు కూడా అమెరికన్ కంపెనీకి చెందినటువంటి శాటిలైట్స్ను పంపుతున్న ఇస్రో అండి. ఫిబ్రవరి లేదా మార్చిలో శ్రీహరికోట నుంచి ప్రయోగం, భారత్ నుంచి అమెరికాకు భారత్ నుంచి అమెరికాకు చెందిన భారీ శాటిలైట్ పంపడం ఇదే ఫస్ట్ టైం అంటూ కూడా ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగింది. ఇక్కడ నుంచి శాటిలైట్ ఫోన్లే అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్తో పాటుగా మనకు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. శాటిలైట్ బరువు వచ్చేసి 6000 కిలోస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ సంబంధించి ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే తొలి ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సబ్మిట్ అండి, ఇది గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సబ్మిట్ వచ్చేసి వేవ్స్ సంబంధించి ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు మొదటిసారి నిర్వహిస్తున్నట్లు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడం జరిగింది. వేవ్స్ సబ్మిట్ భారతదేశంలోని సృజనాత్మక ప్రతిభకు ప్రపంచ వేదికగా నిల్వనున్నట్లు కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క సబ్మిట్ నేమ్ అనేది గుర్తుంచుకోవాలి, ఖచ్చితంగా నేమ్ గుర్తుంచుకోవాలి. అలాగే దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఎక్కడ లొకేషన్, ఎక్కడ హెడ్ క్వార్టర్స్, ఇక్కడ అవి చూసుకోవాలి ఖచ్చితంగా. దీన్ని ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు మొదటిసారి నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఎవరి చేతుల మీదుగా నిర్వహిస్తున్నారంటే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు, అంటే దీని యొక్క యూసెస్ ఏ విధంగా ఉంటుందనేసి దాన్ని సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక మరొక కరెంట్ అఫైర్ సంబంధించి 2050 నాటికి స్పేస్ ఎలివేటర్ అండి, ఉబాయాషి కార్పొరేషన్ అనే జపాన్ సంస్థ భూమిపై నుంచి అంతరిక్షానికి స్పేస్ ఎలివేటర్ను 2050 నాటికి నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం అంతరిక్షానికి వ్యోమగాములను గ్రహాలను పంపేందుకు ఉపయోగిస్తున్న వాహన నౌకల అవసరం లేకుండా స్పేస్ ఎలివేటర్లతో ఎలక్ట్రోమాగ్నెటిక్ క్లైంబర్ల ద్వారా అంతరిక్షానికి పంపవచ్చు అంటూ, అలాగే సోలార్ మైక్రోవేవ్ ఎనర్జీ ద్వారా ఈ స్పేస్ ఎలివేటర్లు పనిచేస్తాయంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది వార్తల్లో నిలవడం జరిగింది. 2050 నాటికి స్పేస్ ఎలివేటర్ అండి, దీనికి సంబంధించినటువంటి ఏ కార్పొరేషన్ వాళ్ళు, ఏ సంస్థ వాళ్ళు ఇక్కడ భూమిపై నుంచి అంతరిక్షానికి స్పేస్ ఎలివేటర్ను 2050లో ఎవరు పంపిస్తున్నారని కూడా క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకు టెలిగ్రామ్ ఛానల్లో ఈ పూర్తి ఆర్టికల్స్ అనేది క్లిప్స్ అనేది పెట్టడం జరిగింది, అక్కడ మీరు క్లియర్ కట్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక ఇటీవల విజయవంతంగా ప్రయోగించినటువంటి PSLV C60 ప్రయోగానికి సంబంధించి ఇప్పుడు వార్తల్లో నిలవడం జరిగింది. శ్రీహరికోటలోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ PSLV C60 వాహన నౌక ద్వారా ఇస్రో చేపట్టినటువంటి స్పేస్ డాగింగ్ ఎక్స్పెరిమెంట్ ప్రయోగంలో మొదటి దశ విజయవంతమైంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ACX-1 చేజర్ అలాగే LTX-2 టార్గెట్ అనే 2 చిన్న ఉపగ్రహాలను వాహన నౌక నిర్జిత భూ దిగువ కక్షలోకి అయితే ప్రవేశపెట్టింది. ఇక్కడ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి, దీనికి సంబంధించిన నేమ్స్ అనేది అడుగుతారు ఖచ్చితంగా. అలాగే ఇక్కడ నేమ్స్తో పాటుగానే మనకు వీటికి సంబంధించినటువంటి కేజెస్ కూడా అడగడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో. ఇక దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను ఆల్రెడీ నిన్నటి వీడియోలో చెప్పడం జరిగింది. ఇక స్పేడెక్స్ సంబంధించి కూడా చెక్ చేసుకోవచ్చు. అంతరిక్ష ప్రయోగశాలలో డాకింగ్ అండ్ లాకింగ్ సామర్థ్యాన్ని పరీక్షించడం ఈ స్పేడెక్స్ యొక్క ప్రయోగం యొక్క ప్రధాన ఉద్దేశానికి సంబంధించి కూడా అడగడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక మరొక కరెంట్ అఫైర్ సంబంధించి చూసుకున్నట్లయితే కాశ్మీర్లో ఉగ్రవాదానికి అంతం పలికినటువంటి మోదీ సర్కార్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్య అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్గా అప్డేట్ అయితే చూసుకోవచ్చు. కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తుదముట్టించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొనడం అయితే జరిగింది. ఉగ్రవాద విస్తరణ గల వాతావరణాన్ని రూపుదిద్దుకుందన్నారు. కాశ్మీర్ యువతలో 370 అధికారం ఏర్పాటు వాయిదా బీజాలను నాటిందని కూడా వ్యాఖ్యానించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇక నిరుద్యోగ యువత అలాగే గృహిణీలే లక్ష్యంగా పిగ్ బూచరింగ్ అండి, అంటే ఇది భారత్లో పెరిగినటువంటి సైబర్ నేరాలకు సంబంధించి ఇక్కడ సైబర్ క్రైమ్ సంబంధించి రావడం జరిగింది.
దేశంలో చూసుకున్నట్లయితే దేశంలో నిరుద్యోగత యువత గృహిణీలు విద్యార్థులకు లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరాలు అయితే పెరిగిపోవడం జరిగింది. కేంద్ర హోంశాఖ విడుదల చేసినటువంటి తాజా నివేదిక స్పష్టం చేసింది. గూగుల్ సర్వీసెస్ ప్లాట్ఫామ్ను వినియోగిస్తూ పిగ్ బూచరింగ్ స్కామ్ పెట్టుబడి మోసాలకు పాల్పడుతుందని పేర్కొనడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఈ నేమ్ అనేది గుర్తుంచుకోవాలి. ఈ నేమ్ అడగడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి అయితే ఒకసారి క్లియర్గా చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి చైనాలో కొత్త వైరస్ కలకలం అండి. ఇది బ్రేకింగ్ న్యూస్గా నిలవడం జరిగింది, అలాగే వార్తల్లో కూడా నిలవడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే కరోనా మహమ్మారికి మూల కేంద్రమైనటువంటి చైనాలో మరో వైరస్ కలకలం అయితే రేపుతుంది. హ్యూమన్ మెటానియో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అక్కడికి సామాజిక మాధ్యమంలో ప్రచారం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ నేమ్ గుర్తుంచుకోవాలి, దీనికి సంబంధించిన వైరస్ నేమ్ అనేసి హ్యూమన్ మెటానియో వైరస్ అధికంగా వ్యాప్తి అయితే చెందడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించి పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో ప్రజలైతే చేరుతున్నట్టు సమాచారం ఉంది. దీంతో పాటు ఇన్ఫ్లుయెంజా ఏ మైక్రోప్లాస్మా నిమోనియా కోవిడ్-19 వైరస్లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు కూడా ఇక్కడ క్లియర్గా కరోనా సంబంధించితో పాటు కొత్త వైరస్ కలకలం సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంది. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి చూసుకున్నట్లయితే చెర్లపల్లి టెర్మినల్ అయితే ఈ నెల 6న ప్రారంభించేందుకు కసరత్తు అయితే చేయడం జరుగుతుంది. ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ అదే రోజు కాశ్మీర్కు రైలు సేవలు ప్రారంభం అంటూ కూడా ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ₹430 కోట్ల వ్యయంతో నిర్మించినటువంటి చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవానికి ముహూర్తం అయితే ఖరారైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 6న ఢిల్లీ నుంచి వర్చువల్గా దీన్ని ప్రారంభిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఉదయపూర్ అలాగే శ్రీనగర్ బారాముల్లా ప్రాజెక్టులో కీలక పనులు గత నెలలో పూర్తయ్యాయంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే కాశ్మీర్ రైలు సేవలు కూడా ప్రారంభించినట్లు కూడా అదే రోజు వాటికి సంబంధించిన సేవలు కూడా ప్రారంభించినట్టు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇక మన అర్జున విజేతలకు సంబంధించినటువంటి మనకు చూసుకున్నట్లయితే తెలుగు అమ్మాయిలు జివాంజీ దీప్తి జ్యోతి ఎర్రాజీ అర్జున అవార్డులు గెలుచుకున్నారు. ఈనాడు CSR కార్యక్రమం లక్ష్య అథ్లెటిక్ జివాంజీ దీప్తి ప్యారిస్ ఒలింపిక్ 400 మీటర్ల T20 విభాగంలో కాంస్య పథకం కైవసం చేసుకుంది. ఈ ఏడాది కోబేలో జరిగిన, ఇది ఎక్కడ జరిగిందని అంటే కోబేలో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో వరంగల్ అమ్మాయి స్వర్ణంతో మెరిసిందంటూ కూడా ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగింది. ఇక్కడ 17 మంది వచ్చేసి పారా క్రీడాకారులు, 32 సంబంధించినటువంటి అవార్డ్స్ సంబంధించినటువంటి సంఖ్య అన్నమాట. ఇక ఇంకొకరు వచ్చేసి జ్యోతి ఎర్రాజీ అండి. 100 మీటర్ల ఆర్టీల్లో దూసుకెళ్తుంది. చాలాసార్లు జాతీయ రికార్డును బద్దలు కొట్టిన ఈ అమ్మాయి 2022 ఆసియా క్రీడల్లో రజతంతో మెరిసింది. 2024 ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్లో స్వర్ణం అయితే కైవసం అయితే చేసుకోవడం జరిగింది. వీళ్ళ యొక్క ఫొటోస్ అనేది ఇక్కడ డిస్ప్లే కావడం జరిగింది. ఒకసారి మీరు ఇమేజ్ అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మరొక కరెంట్ అఫైర్ వచ్చేసి అవినీతి నిరోధక శాఖకు 64 ఏళ్ళు పూర్తి చేసుకున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ ఉంది. ఇక చూసుకున్నట్లయితే అవినీతి నిరోధక శాఖ అయినటువంటి ఏసీబీకి గురువారంతో 64 ఏళ్ళు పూర్తి అయినట్లు కూడా సంస్థ డైరెక్టర్ జనరల్ విజయపాల్ గారు అయితే తెలపడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న కరెంట్ అఫైర్ సంబంధించి చూసుకున్నట్లయితే ఏసీబీ సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్ ఎవరంటే మనకు ఇక్కడ పేరు మెన్షన్ చేయడం జరిగింది, విజయ్ కుమార్ గారు. ఇది ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక ఈ 1961 జనవరి 2న ఏసీబీ ప్రారంభమైనప్పుడు సిఐడి ఆధీనంలో ఉండేది. సంస్థ తొలి డైరెక్టర్గా ఐపీఎస్ అధికారి ఎస్ విజయరంగం అండి. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఈ తొలి డైరెక్టర్ అండి, ఇది గుర్తుంచుకోవాలి మీరు ఖచ్చితంగా. దీని సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నట్టు తొలుత హైదరాబాద్లోని రామ్కోట్లో ఉండేది. 2013లో ప్రస్తుతం ఉన్న బంజారాహిల్స్లోకి మారడం జరిగింది. రాబోయే రోజుల్లో మరిన్ని లక్ష్యాలను చేరుకునేలా ఏసీబీ అయితే పనిచేయడం అయితే జరుగుతుందంటూ కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి కేరళ బీహార్ గవర్నర్ల ప్రమాణం అండి. కేరళ గవర్నర్గా రాజేంద్ర విశ్వనాథ్ అట్లేకర్, బీహార్ గవర్నర్గా ఆరిఫ్ మహమ్మద్ ఖాన్లు ఆయా రాష్ట్రాల గురువారం ప్రమాణ స్వీకారం అయితే చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మరొక కరెంట్ అఫైర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే మాత్రం గర్భసంచిని తొలగించుకుంటున్నారు. దేశంలో ప్రతి 100 మంది మహిళల్లో 5గురికి హిస్టరెక్టమీ అంటూ కూడా ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కువ ఉన్నట్లు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వ్యవసాయ రంగంలోని వారి సంఖ్య అత్యధికంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దేశంలో మహిళల్లో దాదాపు 5% నుంచి గర్భసంచి తొలగింపు హిస్టరెక్టమీ శస్త్రచికిత్సలు చేయించుకుంటున్నారు. ఓ నివేదిక వెల్లడించింది. ఈ 2015-16 మధ్య జాతీయ కుటుంబ సర్వేలో
ఏకంగా 4.5 lakhs మంది గ్రామీణ పట్టణ ప్రాంత మహిళలు సేకరించిన డేటాను విశ్లేషించింది. దీన్ని రూపొందించడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక దీని ప్రకారం చూసుకుంటే 25-49 ఏళ్ల మధ్య వయసు ఉన్నటువంటి ప్రతి 100 మంది మహిళల్లో 5 గర్భసంచిని తొలగించుకుంటున్నారు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్ వార్తల్లో అయితే నిలవడం జరిగింది. ఇది ముఖ్యంగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, బీహార్ రాష్ట్రాలు కూడా హిస్టరెక్టమీ రేట్ కూడా పెరగడం చేత ఆందోళన కలిగిస్తున్నట్టు కూడా ఒక నివేదిక అయితే పేర్కొన్నట్లు కూడా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇక మరొక కరెంట్ అఫైర్ సంబంధించి చూసుకోవచ్చు అండి. టాప్ 2గా CEO తెలంగాణ, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ CEO తెలంగాణ సోషల్ మీడియాకు దేశవ్యాప్తంగా 2వ స్థానం అయితే దక్కింది. ఇది కూడా వార్తల్లో నిలవడం జరిగింది. ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. మొదటి స్థానంలో జార్ఖండ్ ఉంది. ఎన్నికల ప్రచారం, అపోహలు తొలగించుకోవడం, పలు అంశాలపై సోషల్ మీడియాకు సమర్థవంతంగా వాడుకున్నట్లు కూడా CEO తెలంగాణ తెలపడం జరిగింది. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం స్టాటిస్టికల్ నివేదికలో ఈ విషయం గురించి వెల్లడించినట్లు కూడా ఇక్కడ క్లియర్గా వార్తల్లో అయితే నిలవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి. వీడియో లెంతీగా ఉన్నగా మాత్రం కొన్ని అప్డేట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు.